మీ టీం పేరు టీం లస్సీ, మీ టీం పేరు టీం మజ్జిగ. మజ్జిగ తాగే బ్యాచ్ కాదు వీడు. అరే లస్సీ టీం మీకు సపోర్టింగ్ గా వీళ్ళందరూ ఉన్నారు, మజ్జిగ టీం మీకు సపోర్టింగ్ గా వాళ్ళందరూ ఉన్నారు. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు మొత్తం ఈ గేమ్ షోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్ వి రెడీ? రెడీ. సరే అయితే మనం ముందు లస్సీ టీం తోనే మొదలు పెట్టేద్దాం. లస్సీ టీం రండి. సో మిమ్మల్ని సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాము, ఆ సింపుల్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఎక్కువ ఆన్సర్లు చెప్తే అన్ని డబ్బులు మీ సొంతం అవుతాయి. ఓకే, సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎండలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంబ్రెలా. అంబ్రెలా. నంబర్ 7 రైట్. కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్. నంబర్ 2 రైట్. సన్స్క్రీన్. సన్స్క్రీన్. సన్స్క్రీన్ నంబర్ 15 రైట్. చెట్లు. ట్రీ. చెట్లు మొక్కలు. 8 చెట్లు రైట్. లస్సీ. మజ్జిగ. మజ్జిగ లస్సీ. చలివేంద్రాలు రైట్ ఆన్సర్. నంబర్ 5 ట్యాన్ అవ్వడం. ట్యాన్ అవ్వడం లేదు. ఏసీ. ఏసీ రైట్ ఆన్సర్. నంబర్ 10 మ్యాంగోస్. మామిడి పండ్లు. నంబర్ 3 వాటర్ మిలన్. వాటర్ మెలన్ లేదు. వెకేషన్స్. అమ్మమ్మ గారి ఇల్లు. నంబర్ 4 రైట్. సో మీరు చెప్పిన వాటికి మీకు వచ్చినటువంటి పాయింట్లు 3, 380, 34, 5,90,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. టాప్ ఆన్సర్ వేసవి సెలవులు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం. వాటర్ ఫాల్స్. నంబర్ 9 వడదెబ్బ వడగాలులు. ఐస్ క్రీమ్స్. ఈత లేదా క్రికెట్. హాఫ్ డే స్కూల్స్. ఎండలు అనగానే మనకు గుర్తొచ్చేది నంబర్ 14 చూడండి ఆన్సర్ సమ్మర్. సో ఇది మీకు వచ్చింది 5,90,000. ఇచ్చే ముందు మీకు ఒక చిన్న అంటే మీరు టోటల్ 15 లక్షలు సంపాదించుకోలేదు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. మీకే కాదు ఇందులో అందరూ ఉండాలి. సమ్మర్ అనగానే మనకి మేడపైకి పోయి చిల్ అయ్యేటువంటి రోజులు గుర్తొస్తాయి. ఒక్కసారి ఈ రోజు సుమా అడ్డాలో ఈ బ్యాచులర్స్ మేడపైన ఏం చేస్తున్నారో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. పక్కనే ఉన్న స్టఫ్ దొరుకుద్దేమో అడుగుదామా? నువ్వు పై ఫ్లోర్ తగులుకుంటావా కింద ఫ్లోర్ తగులుకుంటావా? 2 ఫ్లోర్లు కావాలి బావా. అదే మరి కకృతి అంటే. ఎక్స్క్యూజ్ మీ బాబు. సైడ్ ప్లీజ్. మేడం మీరు నా కోసం సిగరెట్ వెలిగిస్తారు? హలో. నా వైఫ్ నీకెందుకు సిగరెట్ వెలిగిస్తే? మేడం చూడడానికి ఫైర్ లో ఉన్నారు కదా, ఫైర్ తో సిగరెట్ వెలిగించుకున్నారు. ఈ టెర్రస్ మీద ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఓకే చెప్పు. పైన ఉండాల్సిన చందమామ ఇదిగో ఇక్కడే ఉంది. ఇది చందమామ అయితే పైన ఉంది నీ మేనమామనా? ఓనర్ ఏం జరుగుతుంది ఇక్కడ? మా వైఫ్ ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారండి. మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి? ఏం మీకు 2 పిల్లలు ఉన్నారా? మా వైఫ్ అన్నా నేను. సిగ్గులేదా నీకు అసలు? ఎందుకు మనం తాగుతున్నావు? వాళ్ళండి తాగేది. అవును, నన్ను చూడగానే ఎందుకు షూలు తీసి పక్కన పెట్టారు? అంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు దేవతను దర్శించుకునేటప్పుడు చెప్పులు విడవాలి కదా. నన్ను చందమామ అని ఫ్లర్ట్ చేస్తున్నారు. అవును, ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? విస్కీ. అది విస్కీ అని మీకెలా తెలుసు? నాకు ఒకటైతే అర్థమైపోయింది, మీరు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారని. మీరు అర్జెంట్ గా ఈ మేడ మీద నుంచి ఏంటి మరి దగ్గరికి నాకు కంపు వాసన. మీరేమనుకోనుంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు 10,000 ఎక్స్ట్రా. ఓకేనమ్మా, గుడ్ నైట్. మీరంతా అలా మీకు 5,90,000 వచ్చింది. లస్సీ టీమ్ కి 5,90,000 వచ్చింది. ఎవరిద్దరు వస్తారు ఇటు?
క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్లవర్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాసన. వాసన, సువాసనలు, వాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే లేదు. కపుల్స్. కపుల్స్ లేదు. పూజ. పూజ, దేవుడు పూజలు నంబర్ 1 రైట్. డెకరేషన్. డెకరేషన్ నంబర్ 2 రైట్. తేనెటీగలు. తేనెటీగలు. 14 తుమ్మెద. మ్యారేజ్. మ్యారేజ్ 8. ఫస్ట్ నైట్ అంట మా స్టూడెంట్స్ కోరిక మేరకు. ఫస్ట్ నైట్ రైట్. లవ్ ప్రపోజ్. లవ్ ప్రపోజ్. లవ్ ప్రపోజ్ 5. చావు. చావు చచ్చిపోయిన పూలు చల్లుతారు. చచ్చిపోయిన వాళ్ళకి పూల దండలు. డెత్. 15 రైట్. డెడ్ బాడీ. కలర్స్. కలర్స్. కలర్స్ లేదు. ఫ్లవర్ బొకేస్. ఫ్లవర్ షాప్. ఫ్లవర్ షాప్ నంబర్ 6 రైట్. $8,20,000. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాము. నంబర్ 3 వెల్కమింగ్ కి ఇస్తూ ఉంటారు. కాస్మెటిక్స్ ఫ్లేవర్సా? పర్ఫ్యూమ్స్ లో ఫ్లేవర్స్ అవి ఇందాక మీరు అన్నారు కదా విస్కీ ఫ్లేవర్ అని, అలాగా. సన్మానం, చెట్లు మొక్కలు, అమ్మాయిలు ఆడవారు, పండుగలు. పండుగల. ఓకే, సో మీకు వచ్చినటువంటి డబ్బులు ఇచ్చే ముందు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఏంటంటే లాలీపాపా సోపా. ఇది గేమ్. గేమ్ చాలా సింపుల్. నేను లాలీపాప్ అని చెప్పినప్పుడు మీరు లాలీపాప్ తినాలి, సోప్ అని చెప్పినప్పుడు సోప్ వాసన చూడాలి. సో మధ్యలో ఎవరైతే రాంగ్ చేశారో వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట గేమ్ లో నుంచి. ఓకే రెడీ? లాలీపాప్, సోప్, లాలీపాప్, సోప్, సోప్, లాలీపాప్, లాలీపాప్, సోప్. శ్రీకర్ తీసా లాలీపాప్ పెట్టుకున్నాగా. శ్రీకర్ నువ్వు అవుట్ అంట. వచ్చే శ్రీకర్. చిన్న పిల్లల లాలీపాప్ల దగ్గర కూడా చీటింగ్ ఏంటి? వెళ్ళిపో శ్రీకర్, అవుట్. ఓకే రెడీ? లాలీపాప్, సోప్, లాలీపాప్, సోప్, లాలీపాప్, లాలీపాప్. రూపా అవుట్. రూపా అవుట్. రూపా మన ఇద్దరం లాలీపాప్. సోప్, 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 లాలీపాప్. కావ్య అవుట్. సో ఇప్పుడు మన 4th రౌండ్ ఏంటంటే నేను చెప్పినప్పుడు సోప్ మాత్రం పక్కన వాళ్ళ ముక్కు దగ్గర పెట్టాలి. మీకు స్పీకర్ని ఇస్తాను ఇక్కడ. నేను పెట్టుకోను. లాలీపాప్ మాత్రం మీరు మీ నోట్లోనే పెట్టుకోవాలి. సోప్ మాత్రం అవతల వాళ్ళ ముక్కు దగ్గర పెట్టాలి. లాలీపాప్, సోప్, లాలీపాప్, సోప్, లాలీపాప్. లాలీపాప్ అంట పెట్టుకోలేదు. అవుట్. వీరేన్ అవుట్. ఓకే రెడీ? లాస్ట్ అండ్ ఫైనల్. మీ ఇద్దరి మధ్యలోనే టై అయి ఉంది కాబట్టి, కానీ ఈసారి నేను లాలీపాప్ అని అంటే మీరు సోప్ వాసన చూపించాలి, సోప్ అని అంటే లాలీపాప్ నోట్లో పెట్టుకోవాలి. ఓకే రెడీ? లాలీపాప్, సోప్, సోప్. అలా ఫైనలీ వాసుదేవి రౌండ్ విన్ అయ్యారు బాబోయ్. ఇదిగోండి మీ అమౌంట్.